అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో అష్టాదశ శక్తి పీఠాల్లోని 4వ ఆలయం అయిన శ్రీ చాముండేశ్వరి ఆలయం గురించి, ఆ ఆలయ చరిత్ర గురించి అన్ని విషయాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. చాముండేశ్వరి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండి కొండపై ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3300 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఇది కర్ణాటక రాష్ట్ర ప్రజల ఆరాధ్య దేవతగా భావించే రాష్ట్ర దేవత శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ చాముండేశ్వరి ఆలయం యొక్క పురాణ కథ ఏమిటి అనంటే, పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను మరియు ప్రజలను బాధించేవాడు. బ్రహ్మదేవుని వరప్రభావంతో అతన్ని ఏ పురుషుడు చంపలేడు. అప్పుడు దేవతలందరూ అన్ని శక్తులు కలిసి ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి అవతరించడం జరిగింది. ఆమె చండ, ముండ అనే రాక్షసులను సంహరించి చాముండి అనే పేరును పొందింది. అనంతరం మహిషాసురునితో 10 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని సంహరించింది. అందువల్ల ఆమెను మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. మహిషాసురుడు పాలించిన ప్రాంతాన్ని మహీషూర్ అని పిలిచేవారు. కాలక్రమేణా అదే మైసూర్ అని పేరుగాంచింది. ఈ శక్తిపీఠం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, చాముండేశ్వరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని క్రౌంచపీఠం అని కూడా పిలుస్తారు. సతీదేవి జుట్టు భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ క్షేత్రానికి అత్యంత పవిత్రమైన శక్తిపీఠ స్థానం లభించింది. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే, ఈ ఆలయాన్ని మొదటిగా 12వ శతాబ్దంలో హోయసల రాజులు నిర్మించినట్లు భావిస్తారు. తర్వాత విజయనగర రాజులు మరియు మైసూర్ వడయార్ మహారాజులు ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. చాముండేశ్వరి దేవి మైసూర్ రాజా కుటుంబానికి కులదేవతగా ఉండేది. 1827లో మహారాజా కృష్ణరాజ వడయార్ III ఈ ఆలయాన్ని పునరుద్ధరించి అనేక ఆభరణాలు, వాహనాలను సమర్పించాడు. ఈ ఆలయ నిర్మాణ విశేషాల విషయానికి వస్తే, ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ శైలిలో నిర్మించబడింది. 7 అంతస్తుల గోపురం ఉంటుంది. గోపురంపై 7 బంగారు కలశాలు ఉన్నాయి. గర్భగుడిలో అష్టభుజాల చాముండేశ్వరి దేవి విగ్రహం దర్శనమిస్తుంది. అమ్మవారు సింహంపై ఆసీనురాలై మహిషాసురుని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తారు. అలాగే చాముండి కొండలోని ప్రత్యేకతలు ఏమిటంటే, మొదటిగా మహిషాసురుడి విగ్రహం. ఆలయ సమీపంలో మహిషాసురుడి భారీ విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో నాగుపాము ఉంటుంది. అలాగే రెండవది నంది విగ్రహం. చాముండి కొండకు వెళ్ళే 1008 మెట్ల మార్గంలో సుమారు 700 మెట్టుపై భారీ గ్రానైట్ నంది విగ్రహం ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. మూడవది మహాబలేశ్వర ఆలయం. చాముండేశ్వరి ఆలయం కంటే కూడా ప్రాచీనమైన మహాబలేశ్వర స్వామి ఆలయం ఈ కొండపై ఉంది. ఈ చాముండేశ్వరి ఆలయంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు, మొదటిగా నవరాత్రి. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ నవరాత్రి. 9 రోజుల పాటు అమ్మవారిని నవదుర్గుల రూపాల్లో అలంకరిస్తారు. అలాగే రెండవది మైసూర్ దసరా. ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ఉత్సవాలకు చాముండేశ్వరి దేవి అమ్మవారే ప్రధాన బిందువు. మైసూర్ రాజా కుటుంబం ఇప్పటికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మూడవది ఆషాఢ శుక్రవారాలు. ఆషాఢ మాసంలోని ప్రతి శుక్రవారం లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే నాలుగవది రథోత్సవం. ప్రతి సంవత్సరం జరిగే చాముండేశ్వరి రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఆలయాన్ని దర్శించే సమయాల విషయానికి వస్తే, ఉదయం 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారిని దర్శించవచ్చు. అలాగే మహిషాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించిన మహాశక్తి స్వరూపిణిగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారు భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామయీ తల్లి.
జీవితంలో ఒక్కసారైనా చాముండి కొండపై వెలిసిన ఈ మహాశక్తి పీఠాన్ని దర్శించుకోవడం మన మహాభావ్యంగా మనం భావించవచ్చు. జై చాముండేశ్వరి మాత. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఏ ప్రదేశం గురించైనా, ఏ ప్రసిద్ధ ఆలయం గురించైనా మీకు గనక ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, తెలుసుకోవాలి అన్నా మా ఛానల్కి కామెంట్ చేయండి. మేము తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.